నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం గొల్లపల్లిలో పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కె మురళీమోహన్, తవనంపల్లి మండలం గొల్లపల్లి హరిజనవాడలో దాదాపు 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారికి ఇంటి పట్టాలు లేకపోవడంతో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకుని వెళ్లడంతో నెల రోజుల్లో దాదాపు 47 మందికి ఇండ్ల పట్టాల పంపిణీకి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వారు చర్యలు చేపట్టి బుధవారం పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ టైం బోర్డు లోపల మళ్ళీ సమస్యను సాల్వ్ చేయాలని మమ్మల్ని వెన్నంటి ఉండి ప్రోత్సహించి ఎలాగైనా సరే ఈ సమస్యను సాల్వ్ చేయాలని చెప్పినటువంటి కలెక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాల్లో చేసి అతిథి లోకల్ ప్రజలకి ముందు మీరు వచ్చి ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సహకారం నుంచి మాట్లాడలేదు మీరు వాళ్ళని ప్రెజెంట్ చేయడం జరిగింది. వాళ్ళ కలెక్టరేట్ నుంచి కూడా తిరిగి వచ్చి చెక్ చేసి మరియు ఆర్ట్ రిపోర్ట్ చెక్ చేసి అటువంటి సమస్య ఏం లేదు, అటువంటి ఆపరేషనల్ భూమి ఇది లేదు, అంత బాగా ఉంది. ఇది నిర్మాణానికి ఒక ఎక్సర్సైజ్ అంత చెక్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి వస్తాను. మీరు అట్టవచ్చు అట్ట యూట్యూబ్ అటువంటి ఏం లేదు. ఇక్కడ తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఎవరి డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఎక్సర్సైజ్ క్లియర్గా ఆర్డర్ చేసుకుని రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసి వచ్చింది పక్కన. ఈ సందర్భంగా నేను అందరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇష్యూకి అధికారులు తీసుకువస్తారు. కష్టంగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి చెప్పండి. ఈరోజు మీకు 45 అటెండ్ జరుగుతుంది. ఆన్లైన్ రిపోర్ట్ కూడా మీకు ఏర్పడడం జరుగుతుంది. సో ఇది ఇక్కడి నుంచి ఎప్పుడైనా ఇది భూమి ఇది నీరు మీకు రేపు అటువంటి ఏ సమస్య మీకు రాకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకున్నాం. ఇది కాకుండా లోకల్ సర్పంచ్ ద్వారా అండ్ రీడ్ ద్వారా మరియు ఎస్ఐ ద్వారా టైం టు టైం గవర్నమెంట్ మందులు ఏమేమి కావాలి, గవర్నమెంట్ మందులు ఏమైనా ఇస్తూ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి కూడా వాళ్ళు కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తున్నాం. మనం కూడా ప్రభుత్వ ఆదేశం వరకు కెపాసిటీ పరంగా బడ్జెట్ పరంగా శాంక్షన్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ పంచాయతీలో ఎప్పుడైనా ఇష్యూస్ వస్తే ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా శాంక్షన్ కావాలంటే చెరువు సంబంధించుకోవచ్చు, లైటింగ్ సంబంధించుకోవచ్చు, డ్రైనేజీ సంబంధించవచ్చు, రోడ్ సంబంధించుకోవచ్చు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఈ గ్రామంలో అవసరం ఉంటే రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ అన్ని తీసుకుని ఈ గ్రామం ఎట్లా ఇంకా అభివృద్ధి చేస్తాము. మీకు ఎప్పుడైనా సమస్య గ్రామ స్థాయి ఆల్ మండల స్థాయిలో కూడా పరిష్కారం అవ్వాలనుకుంటే జిల్లా స్థాయికి కావచ్చు. అక్కడ కూడా అన్ని రూపాయలు తీసుకొని సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు నాకు అవకాశం జరిగింది. అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ గ్రామం ముందుకు వెళ్తుంది. ఇంకా మంచి కార్యక్రమం గ్రామంలో అయితే నేను కోరుతున్నాను.
కుబీర్ గ్రామంలో నిన్న రాత్రి విఠలేశ్వర మందిరం వద్ద ఉన్న విద్యుత్ తీగలకు తగిలి వానరం మృతి చెందగా ఈ రోజు గమనించిన యువకులు గ్రామస్తులకు తెలియజేసి అర్చకుడు ప్రమోద్ మహారాజ్ జోషి ఆధ్వర్యంలో హిందూ ఆచారం ప్రకారం జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం శ్రీరామ్ జయ రామ జయ జయ రామ అంటూ హిందూ సాంప్రదాయం ప్రకారం వానరానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. నిన్న రాత్రి కుబీర్ గ్రామంలో విఠలేశ్వర మందిరం వద్ద ఉన్నటువంటి విద్యుత్ స్తంభాన్ని యొక్క విద్యుత్ తీగలకు తగిలి వానరము మరి మృతి చెందడం జరిగింది. ఈ యొక్క సంఘటన తెలుసుకున్నటువంటి గ్రామ యువకులం కుబీర్ గ్రామానికి చెందిన ప్రధాన అర్చకుడు ప్రమోద్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో మన యొక్క హిందూ సంస్కృతి సాంప్రదాయ ఆచారాల ప్రకారము వానరం యొక్క అంత్యక్రియలు అనేటువంటి ఈరోజు నిర్వహిస్తున్నాము. జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్. ఈరోజు ఖమ్మం జిల్లా ఖమ్మం ఎన్ఎస్పి క్యాంప్ రామగిరి రామాలయం వేదికగా 10వ తరగతి 2024-2025 సంవత్సర పరీక్షలలో గవర్నమెంట్ హై స్కూల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఖమ్మం శాఖ వారి ఆధ్వర్యంలో పగడాల కిషోర్ నీరజ సౌజన్యంతో ఏబిఏడిపిఎస్ టిఎస్ అధ్యక్షులు శ్రీ తాండ్ర రాంప్రసాద్ నిర్వహించడం జరిగింది. ఇంతేనా మీరు కొట్టే చప్పట్లు? కాస్త సంతోషం అమ్మ. ఒక్కసారి కూర్చోండి. ఆ తర్వాత అసలైన కారణం ఏంటి ఈరోజు పెట్టడానికి? అసలు ఈరోజు ఈ కార్యక్రమం రాంప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు? అందుకని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు మనం చాలా స్కూళ్ళల్లో మనం చూస్తుంటాం, ఒకసారి మనకు పరీక్ష రిజల్ట్ రాగానే మనం టీవీలో చూడండి, ఒకటోది రెండోది మూడోది నాలుగోది, అసలు మనం టీవీ ముందు ఎందుకు కూర్చున్నామా అన్నట్టు ఉంటుంది. అన్నీ మాకే ర్యాంకులు అని చెప్పేసి మనం చూస్తుంటాం. ఈ వాతావరణం కూడా గవర్నమెంట్ స్కూల్ ఉన్న హెచ్ఎం గారికి కూడా బాధ్యత. మా గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంత మార్కులతో ముందుకు వచ్చారనే ప్రకటనలు మనం అతి త్వరలోనే చూడాలి అనేది మా సంకల్పం. ఆ ప్రతిభావంతులకు ఎంతో మార్కులు వచ్చినా కూడా ఒక్క గవర్నమెంట్ స్కూల్ ముంగడ ఒక బ్యానర్ కనిపించదు. మా సంస్థ అలాంటి సంస్థకి నిర్వహిస్తూ ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా కమిటీ ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు నడిపించగలుగుతున్నామండి. మరి మా రాజ్ దేశ్ పాండే గారు వారికి, అలానే గత కొన్ని సంవత్సరాల కింద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ నేను మొదట్లో అధైర్యపడుతుంటే ధైర్యం చెప్పి ముందుండి నడిపించిన మా స్ఫూర్తిదాత మా కమిటీ గౌరవ సలహాదారు కిషోర్ గారికి, అలానే ముందుకు చెప్పు, అలానే మరి ఖమ్మం జిల్లా మా సంస్థ యొక్క అధ్యక్షులు, చక్కటి కార్యక్రమాలు నిర్వహించే మా అధ్యక్షులు రామకృష్ణ గారికి, అలానే రఘునాథపాలెం ముద్దుబిడ్డ, ఎవరు ఇంటి ముందుకు వెళ్ళి ఏ సహాయం అడిగినా ఏ పని అడిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చే రఘురామ్ గారికి,
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని చెనమాండవ గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో తిరుగుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని పాఠశాల ఉపాధ్యాయులు కోరారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ఉచిత యూనిఫామ్, నోట్బుక్స్, స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుందని, ప్రైవేట్ స్కూళ్లలో ధీటుగా ప్రభుత్వ పాఠశాల నడుస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పుల్లారావు, పూర్ణచంద్రరావు, పూర్వ విద్యార్థి గొండ్ల రాంబాబు, గ్రామస్తులు దగ్గుపాటి బ్రహ్మం, వలపట్ల శ్యామ్, దారెల్లి దివ్య, గుండ్ల పద్మ పాల్గొన్నారు. రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులని పెంచే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా మన గ్రామంలో ఉన్నటువంటి బడీడి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈనాడు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి మెరుగైన డిజిటల్ విద్యా విధానాన్ని అందించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ దిశగానే ఉపాధ్యాయులకి అందరికీ కూడా వృత్యంతర శిక్షణనిచ్చి ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుంచే మరి ఐఎఫ్టీల ద్వారా విద్యా విధానం అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందుకు ఉపాధ్యాయులు కూడా సంసిద్ధులై ఉన్నారు. కాబట్టి మన గ్రామంలో ఉండేటటువంటి పిల్లలు ప్రైవేటు పాఠశాలకు వెళ్ళకుండా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఈ పాఠశాల అభివృద్ధికి, పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం మనమందరం కూడా చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన గ్రామంలో ఎన్రోల్మెంట్ పెంచేందుకు ఉపాధ్యాయులతో పాటు ఇటు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాభిమానులందరూ కూడా మరి మాకు ప్రోత్సాహాన్ని అందించి మరి ఈ విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సహకరిస్తారని చెప్పేసి. నిజామాబాద్ జిల్లా సిపి ఆదేశాల మేరకు బోధాన్ పట్టణంలోని బోధాన్ టౌన్ పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందంతో పాటు బస్టాండ్ ఏరియాలోని ప్రతి దుకాణాన్ని చెక్ చేయడం, మత్తు పదార్థాలు, గంజాయి, ఆల్పాజలం లాంటి మత్తు పదార్థాలు మహారాష్ట్ర నుండి సరఫరా చేస్తున్నారనే అనుమానంతో ప్రతి ఒక్క దుకాణాన్ని, కొత్త బస్టాండ్లోని కిరాణా దుకాణాలలో కూడా డాగ్స్ ద్వారా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరులో ఈరోజు హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిద్దలూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ దగ్గర మైనారిటీ స్టేట్ కార్యదర్శి షేక్ పెద్దమస్తాన్, ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు గోపవరపు రాజగోపాల్ రెడ్డి, టీఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు ఉల్లాపు బాలచెన్నయ్య, టీడీపీ నాయకులు దూదేకుల గోవింద్ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తమూల అశోక్ రెడ్డి సోదరుడు కృష్ణకిషోర్ రెడ్డి ముత్తమాల. ఈ కార్యక్రమంలో టౌన్ పట్టణ అధ్యక్షుడు
సయ్యద్ షానీషావలి, మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి మరియు టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. హైదరాబాద్లో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీపై పోలీసుల దాడి. పలువురికి గంజాయి పాజిటివ్. పలువురికి మందు పార్టీ ఏర్పాటు చేసిన ఫోక్ సింగర్. చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో బర్త్డే పార్టీపై పోలీసుల దాడులు. విదేశీ మద్యం సీజ్. పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు. పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్. చేవెళ్ల పిఎస్లో కేసు నమోదు చేసిన పోలీసులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి గురుజాల నియోజకవర్గపు శాసనసభ్యులు యారపతినేని శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులను వేద పండితులు ఆశీర్వచనం చేయించి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బాలాజీ ఎస్వి సినిమా టాకీస్ ముందర బాణాసంచా పేల్చి అనంతరం భారీ కేక్ కట్ చేసి అభిమానులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం ఎస్వి సినిమాస్ నందు నందమూరి బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ సినిమాను బాలకృష్ణ అభిమానులకు, మండల ప్రజలకు ఉచితంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు, యువ నాయకుడు ఎన్పి పృథ్వీ, మాజీ సింగిల్ విండో చైర్మన్ హేమచంద్ర నాయుడు, అశోక్, వెంకటేష్, తిరుమల నాయుడు, మహేష్, యువత అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, మొగిలి అధ్యక్షులు ప్రసాద్, యువ నాయకుడు ఉదయ్ కుమార్, సంతోష్, శ్యామ్, బాబ్జీ, నందమూరి అభిమానులు, మండలంలోని యువత, ప్రజలు పాల్గొన్నారు.